హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు టెక్ లవర్. ఫ్రెండ్స్, మీ మొబైల్లో మీరు ఏదైనా అప్లికేషన్ ఓపెన్ చేసినట్టయితే అది చాలా సేపటి తర్వాత ఓపెన్ అవుతుంది, లేకపోతే మీ మొబైల్ కొద్దిగా హ్యాంగ్ అవుతున్న ప్రాసెస్ కావచ్చు, లేకపోతే మీ మొబైల్లో సిగ్నల్ ప్రాబ్లం కావచ్చు, డేటా కనెక్టివిటీ ప్రాబ్లం కావచ్చు, ఏ ప్రాబ్లం ఉన్నా సరే ఇటువంటి ప్రాబ్లమ్స్ మీ మొబైల్లో ఉన్నప్పుడు కంపల్సరీగా మీ మొబైల్ని మీరు రీసెట్ అయితే చేసుకోవాలన్నమాట. సో చాలా మందికి వాళ్ళ మొబైల్ని ఫుల్ రీసెట్ ఏ విధంగా చేసుకోవాలో తెలియదు. ఒకవేళ రీసెట్ చేసుకున్నా సరే ఆ డేటా ఉంటుంది కదా, మొబైల్లో డేటా వెళ్ళిపోకుండా ఏ విధంగా రీసెట్ చేసుకోవాలో చాలా మందికి తెలియదు అనమాట. సో ఈరోజు ఈ వీడియోలో మన మొబైల్లో ఉన్న డేటా అనేది వెళ్ళిపోకుండా మన మొబైల్ ఫుల్ రీసెట్ ఏ విధంగా చేసుకోవాలి అనే దాని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. సో దానికంటే ముందైతే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అప్లు అయితే ఉండండి. సో ఈరోజు ఈ వీడియోలో నా దగ్గర వచ్చేసి సామ్సంగ్ మొబైల్ ఉందన్నమాట. అలాగే మీరు ఇక్కడ చూసినట్టయితే వచ్చేసి రెడ్మీ మొబైల్, ఒప్పో, రెడ్మీ, రియల్మీ వాళ్ళందరూ యూజ్ చేసే వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళందరికీ సంబంధించిన సెట్టింగ్ అయితే ఇప్పుడు నేను మీకు చెప్తాను. ప్రతి ఒక్క మొబైల్లో సేమ్ ఉంటుంది, కాకపోతే కొంచెం నేమ్స్ అయితే చేంజ్ ఉంటాయి అనమాట. కొంచెం కింద మీద చూసుకుంటే మనం వెతుక్కోవచ్చు, లేకపోతే డైరెక్ట్ సర్చ్ బార్లో వెళ్ళి వెతికినా సరే డైరెక్ట్గా దొరుకుతుంది అనమాట. సో ఇప్పుడు సామ్సంగ్ మొబైల్లో ఏ విధంగా రీసెట్ చేయాలి అనే దాని గురించి చూసినట్టయితే ఇక్కడ సింపుల్ సెట్టింగ్స్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ డైరెక్ట్ సర్చ్ బటన్ పైన రీసెట్ అని చెప్పేసి సర్చ్ చేసినా సరే మీకు దొరుకుతుంది. లేకపోతే మీరు ఇక్కడ నుంచి వెళ్ళాలనుకుంటే పైకి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మనకు జనరల్ మేనేజ్మెంట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సింపుల్ దాని పైన ఈ విధంగా ప్రెస్ చేశారనుకోండి, పైకి స్క్రోల్ చేయగానే ఇక్కడ రీసెట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. దానిపైన మనం ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ మనకు నెట్వర్క్ రీసెట్, అసెసిబిలిటీ సెట్టింగ్స్ సంబంధించిన రీసెట్స్, అన్ని రకాల రీసెట్స్ అయితే ఇక్కడ ఉంటాయి. మీరు పర్టికులర్గా నెట్వర్క్ సంబంధించిన రీసెట్లే చేసుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. వేరే రకరకాల అంటే ఇక్కడ ఉంటాయి అనమాట. ఇప్పుడు మన మొబైల్ని ఫుల్ రీసెట్ మనం చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ సింపుల్గా ఫ్యాక్టరీ డేటా రీసెట్ అని చెప్పేసి ఉంటుంది. దానిపైన మీరు విధంగా స్క్రోల్ చేశారనుకోండి, ఇక్కడ మనకు చాలా ఆప్షన్ చూపిస్తాయి ఎక్కడెక్కడ నుంచి మీ డేటా అనేది ఎరేజ్ కాబోతుంది అని చెప్పేసి. సో దానికంటే ముందైతే ఇక్కడ మీ జీమెయిల్కి సంబంధించిన మెయిల్ ఐడి ఇక్కడ ఇచ్చేసి ఇక్కడ నుంచి మీరు బ్యాకప్ అయితే తీసుకోవాలన్నమాట. మీకు ఒకవేళ ఇక్కడ నుంచి బ్యాకప్ దొరకకపోతే, ఇక్కడ నుంచి తీసుకురాకపోతే బ్యాక్ వచ్చేసేయండి. సర్చ్ బార్లో మీరు బ్యాకప్ అని సర్చ్ చేసినట్టయితే మీకు డైరెక్ట్గా బ్యాకప్ తీసుకునే ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ సింపుల్ నేను బ్యాకప్ పైన ప్రెస్ చేశాను. అకౌంట్స్ బ్యాకప్ గూగుల్ డ్రైవ్కి సంబంధించి, అదేవిధంగా మనకి ఇక్కడ సామ్సంగ్ క్లౌడ్కి సంబంధించి కూడా ఉంటుంది. ఇక్కడ సింపుల్ అకౌంట్స్ బ్యాకప్ పైన మనం ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ బ్యాకప్ ఓవర్ డేటా అని ఉంటుంది. దానిపైన ప్రెస్ చేసి మీ మెయిల్ ఐడి ఇచ్చేసేయండి. డైరెక్ట్గా మీ మెయిల్ ఐడికి మొత్తం బ్యాకప్ అయితే అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా బ్యాకప్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం రీసెట్ చేద్దాం అనుకుంటున్నాం కదా, సింపుల్ ఫ్యాక్టరీ డేటాలోకి వచ్చేసాను. పైకి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ రీసెట్ అని చెప్పేసి ఉంటుంది. దానిపైన మనం ఈ విధంగా ప్రెస్ చేసినట్టయితే ఇప్పుడు మన మొబైల్కి సంబంధించిన పాస్వర్డ్ అయితే అడుగుతుంది అనమాట. ఆ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసే కానీ ఇక్కడ డిలీట్ ఆల్ అని చెప్పేసి ఒక బటన్ వస్తుంది. దానిపైన మీరు ప్రెస్ చేశారనుకోండి, మీ మొబైల్లో ఉన్న డేటా మొత్తం ఎరేజ్ అయిపోతుంది. అది కూడా వితిన్ 1-2 మినిట్స్లోనే. డేటా మొత్తం ఎరేజ్ అయిపోయిన తర్వాత మీ మొబైల్ ఒకసారి రీబూట్ అవుతుంది, స్విచ్ ఆఫ్ అయిపోయి ఆన్ అవుతుంది అనమాట. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. స్విచ్ ఆఫ్ అయిపోయి ఆన్ అయిన తర్వాత మీ మొబైల్లో ఎటువంటి అప్లికేషన్ చూడడానికి అనిపించదు. మన మొబైల్ కొత్తగా కొనుక్కున్నప్పుడు ఏ విధంగా ఉంటుంది అప్లికేషన్స్, అదే విధంగా ఉంటుంది. జీమెయిల్ ఐడి కూడా లాగౌట్ అయిపోతుంది అనమాట. ప్రతి ఒక్కటి ఫ్రెష్గా ఉంటుంది. మీరు తర్వాత మీ మొబైల్ యూజ్ చేశారనుకోండి, ఇంతకుముందు హ్యాంగింగ్ ప్రాబ్లం ఉండే కదా, అది ఇప్పుడు ఏం చూడడానికి అనిపించదు అనమాట. ఎందుకంటే మన మొబైల్ మొత్తం న్యూ మొబైల్ లాగా మారిపోతుంది అనమాట. సో ఇది వచ్చేసి సామ్సంగ్ మొబైల్లో చేసుకోవాల్సిన ప్రాసెస్. ఇప్పుడు మనం రెడ్మీ కానీ, రియల్మీ కానీ, ఒప్పో కానీ యూజ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏ విధంగా చేసుకోవచ్చు అనే దాని గురించి చూద్దాం. ఇప్పుడు ఈ ప్రజెంట్ నేను యూజ్ చేసేది రెడ్మీ మొబైల్. రియల్మీలో యూజ్ చేసే వాళ్ళు అయితే సో ఇక్కడ సింపుల్ సెట్టింగ్స్లోకి వచ్చేసిన తర్వాత రియల్మీలో అడిషనల్ సెట్టింగ్స్లో అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే అడిషనల్ సెట్టింగ్స్ ఉంటుంది రియల్మీలో. అందులోకి వెళ్ళండి, మీకు ఇక్కడ బ్లూ కలర్లో రీసెట్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. మీరు ఇక్కడ నుంచి రీసెట్ చేసుకోవచ్చు. ఈ రెడ్మీ మొబైల్ రెడ్మీలో ఎలా ఉంది అంటే ఇక్కడ అబౌట్ ఫోన్లో అయితే ఉంది. ఒకవేళ మీకు ఇక్కడ అక్కడ అంత టెన్షన్ ఎందుకంటే డైరెక్ట్ సర్చ్ బార్ పైన ప్రెస్ చేసి మీరు సర్చ్ చేసి కూడా వెళ్ళొచ్చు. అబౌట్ ఫోన్లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు డైరెక్ట్గా పైన ఉంది బ్యాకప్ అని చెప్పేసి దానిపైన ప్రెస్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ జీమెయిల్ ఐడి ఇచ్చేసి బ్యాకప్ తీసుకోండి. తర్వాత ఇక్కడ ఫ్యాక్టరీ రీసెట్ ఉంది కదా, దానిపైన ప్రెస్ చేసినట్టయితే మీరు చూడొచ్చు ఈ కింద ఉన్నాయి అన్ని ఎరేజ్ కాబోతున్నాయి అని చెప్పేసి చూపిస్తుంది. ఆల్ జీమెయిల్ అకౌంట్స్, కాంటాక్ట్స్, ఫోటోస్, వీడియోస్, యాప్స్ అన్నీ వెళ్ళిపోతాయి అని చెప్పేసి చూపిస్తుంది. ఇప్పుడు మనం ఎట్లాగో ఆల్ రీసెట్ చేసుకుంటున్నాం కాబట్టి కింద మీరు చూసినట్టయితే ఎరేజ్ ఆల్ డేటా ఉంది కదా, దానిపైన ప్రెస్ చేసినట్టయితే సేమ్ ఇంతకుముందు లాగానే మనల్ని పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ ఎంటర్ చేసిన వెంటనే సేమ్ ఇంతకుముందు లాగానే మనకి ఇక్కడ డిలీట్ ఆల్ అని వస్తుంది. దానిపైన ప్రెస్ చేయగానే ఇంతకుముందు నేను చెప్పిన డేటా మొత్తం ఎరేజ్ అయిపోతుంది. మళ్ళీ మీ మొబైల్ రీబూట్ అవుతుంది. సేమ్ ఇంతకుముందు లాగానే మన మొబైల్ అనేది మళ్ళీ కొత్త మొబైల్ లాగా ఫ్రెష్గా మారిపోతుంది అనమాట. సో ఈ విధంగా అయితే ఉంటుంది ప్రాసెస్. మీరు ఎటువంటి టెన్షన్ పడకుండా మీ మొబైల్ ఎక్కువగా హ్యాంగ్ అవుతుంది, నా మొబైల్లో ఏమేమో డౌన్లోడ్ చేసుకున్నా, నా మొబైల్లో ఏమేమో పిచ్చి పిచ్చి యాడ్స్ వస్తున్నాయి అనుకుంటే కంపల్సరీగా ఈ ప్రాసెస్ని మీరు ట్రై చేయొచ్చు. సో ఫైనల్గా ఈ చిన్న ప్రాసెస్ మీకు ఇంతకుముందే తెలుసా, ఇప్పుడే కొత్త తెలుసుకున్నారా కామెంట్ చేయండి. ఇప్పుడే కొత్త తెలుసుకున్నట్టయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన తెలుగు టెక్ లవర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.